టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ అనగానే సింహాల్లో పంజా విసిరే మన ఆటగాళ్లు మరోసారి అదే చేసి జయభేరి ముగించారు. టీమిండియా ఆటగాళ్లు ఆల్రౌండ్ షోతో అదరగొట్టడంతో హోరాహోరీ తప్పదనుకున్న దాయాదుల పోరు వన్ సైడెడ్గా ముగిసింది. దీంతో లీగ్ స్టేజ్లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు దూసుకెళ్లింది టీమిండియా. పాకిస్తాన్ను చిత్తు చేయడంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. మట్టి రోడ్డు లాంటి పిచ్పై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే అందరూ ఒక్క పిచ్ మీద బ్యాటింగ్ చేస్తుంటే ఇషాన్ కిషన్ ఒక్క పిచ్ మీద బ్యాటింగ్ చేస్తున్నాడేమో అనిపించింది. మొత్తంగా ఈ విజయంతో ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీల్లో పాకిస్తాన్పై తమకు తిరుగులేదని మరోసారి భారత్ నిరూపించుకుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్పై టీమిండియాకు ఇది 9 మ్యాచ్ల్లో ఏకంగా 8వ విజయం కావడం విశేషం. అలాగే వన్డే టీ20 ప్రపంచ కప్లను కలుపుకుంటే మొత్తం 17 మ్యాచ్ల్లో టీమిండియా ఏకంగా 16 మ్యాచ్లు గెలిచింది. నిజంగా ఇది అద్భుతమని చెప్పుకోవాలి. శ్రీలంకలోని కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 8 రికార్డులను కూడా నెలకొల్పింది. ముందుగా ఆ రికార్డుల గురించి మాట్లాడుకుంటే మొదటి రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్లో అభిషేక్ శర్మ వరుసగా 2 మ్యాచ్ల్లో డక్అవుట్ అయ్యాడు. దీంతో ఇలా వరుసగా 2 మ్యాచ్ల్లో డక్అవుట్ అయినా మూడో బ్యాటర్గా చెత్త రికార్డు నెలకొల్పాడు. అలాగే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్పై డక్అవుట్ అయిన 4వ భారత ఓపెనర్గా నిలిచాడు. రెండో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో పవర్ ప్లేలోనే ఇషాన్ కిషన్ 42 పరుగులు చేశాడు. దీంతో ఇండియా పాకిస్తాన్ టీ20 పోటీల్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. మూడో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన మూడో బ్యాటర్గా నిలిచాడు. నాలుగో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 77 పరుగులు చేశాడు. దీంతో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన 4వ బ్యాటర్గా నిలిచాడు. ఐదో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఏకంగా 18 ఓవర్ల స్పిన్నర్లతోనే వేయించింది. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ఓవర్లు స్పిన్నర్లు వేసిన మ్యాచ్గా ఇది నిలిచిపోయింది. ఆరో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్కి ఇది 8వ విజయం. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఓ ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఏడో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్కి ఇది రెండో అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. చివరిగా 8వ రికార్డు ఏంటనే విషయానికి వస్తే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్కి ఇది మూడో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇక మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అనుకున్నట్టుగా తమ ప్లేయింగ్ 11లో టీమిండియా 2 మార్కులు చేసింది. అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి రావడంతో సంజు సామ్సన్ బెంచ్కే పరిమితమయ్యాడు. అలాగే పేసర్ అర్ష్దీప్ సింగ్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకున్నారు. పిచ్చు స్పిన్కు ఎక్కువగా సపోర్ట్ చేస్తుండడంతో తొలి ఓవర్లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా స్పిన్ బౌలింగ్ చేశాడు. ఇది పాకిస్తాన్కు మంచి రిజల్ట్ కూడా ఇచ్చింది. మన డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 4 బంతులు మాత్రమే ఆడి షహీన్ అఫ్రీద్కి క్యాచ్ ఇచ్చి మరోసారి డక్అవుట్ అయ్యాడు. అభిషేక్ ఇది వరుసగా 2వ డక్అవుట్. గత 7 మ్యాచ్ల్లో 4వ డక్అవుట్ కావడం గమనార్హం. దీంతో ఒక్క పరుగు వద్దనే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. కానీ ఆ తర్వాత తిలక్ వర్మ సాయంతో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ దుమ్ము లేపాడు. పిచ్చు పరిస్థితులతో సంబంధం లేకుండా సుడులు తిప్పుతూ స్పిన్నర్లు ఎంత బాగా బౌలింగ్ చేసినా సరే తాను మాత్రం 4లు 6లతో రెచ్చిపోయి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దాదాపు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. షహీన్ అఫ్రీది వేసిన 2వ ఓవర్లో ఇషాన్ కిషన్ ఓ 6, 4, తిలక్ వర్మ ఓ 4 బాదడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. ఇక ఆ తర్వాత 19వ ఓవర్ వరకు అంటే వరుసగా 17 ఓవర్ల స్పిన్నర్లే బౌలింగ్ చేయడం గమనార్హం. 3, 4 ఓవర్లలో ఒక్కో 4 బాదిన ఇషాన్ కిషన్ అబ్దుల్ అహ్మద్ వేసిన 5వ ఓవర్లో 6, 4 బాదాడు. 6వ ఓవర్లో కిషన్ తిలక్ చెరో 4 బాదడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది టీమిండియా. పవర్ ప్లేలోని 25 బంతుల్లోని 42 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. అబ్దుల్ అహ్మద్ వేసిన 7వ ఓవర్లో హ్యాట్రిక్ 4లతో చెలరేగాడు ఇషాన్ కిషన్. ఈ క్రమంలోనే 27 బంతుల్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషన్. ఈ ప్రపంచ కప్లో ఇషాన్ కిషన్కి ఇది వరుసగా 2వ హాఫ్ సెంచరీ. అలాగే టీ20 కెరీర్లో 9వ హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ మరింత విధ్వంసం సృష్టించాడు. షాదాబ్ ఖాన్ వేసిన 8వ ఓవర్లో ఓ 6, 4 బాది మొత్తం 17 పరుగులు రాబట్టాడు. ఎక్కువగా స్ట్రైక్ తన వద్దనే పెట్టుకున్న ఇషాన్ కిషన్ అద్భుతమైన షాట్లతో పాక్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఎట్టకేలకు స్పిన్నర్ సైమ్ అయూబ్ వేసిన 9వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ రూపంలో అవుట్ అయ్యాడు ఇషాన్ కిషన్. దీంతో 8.4 ఓవర్లలో 88 పరుగుల వద్ద భారత్ 2వ వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ తిలక్ వర్మ మధ్య 46 బంతుల్లోనే 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇందులో కిషన్ బ్యాట్ నుంచి 77 పరుగులు రావడం గమనార్హం. మొత్తంగా 192 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన ఇషాన్ కిషన్ 10 4లు 3 6లతో 40 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ తర్వాత మిగతా బ్యాటర్లు దాటి బ్యాటింగ్ చేయలేకపోయారు. పిచ్చు సహకరించకపోవడంతో ఒకనొక దశలో బాల్ టు బాల్ రన్ మెయింటైన్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు.
దీనిని బట్టి ఇలాంటి కష్టమైన పిచ్ మీద ఇషాన్ కిషన్ ఎంత బాగా బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో ఈ పిచ్ మీద ఎలా బ్యాటింగ్ చేయాలో చూపించాడు. అలాగే టీమిండియా ఇన్నింగ్స్ మొత్తం అయ్యాక ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఎంత కీలకమైనదో కూడా అర్థమైంది. ఇషాన్ వికెట్ తర్వాత 3వ వికెట్ కు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కలిసి 34 బంతుల్లో 38 పరుగులు జోడించారు. మరోసారి చెలగిన స్పిన్నర్ సయీం అయూబ్ ఈ భాగస్వామ్యాన్ని 15 ఓవర్లో విడదీశాడు. 2 4 1 6 తో 24 బంతుల్లో 25 పరుగులు చేసిన తిలక్ వర్మను లెగ్ బైస్ లో అవుట్ చేశాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్లను ప్రతి మ్యాచ్ లో తిలక్ వర్మ 25 పరుగుల చొప్పున చేయడం గమనార్హం. ఆ తర్వాత ఎన్నుకున్న మొట్టి బాల్నే భారీ షాట్ ఆడిన హార్దిక్ పాండ్యా లాంగ్ ఆఫ్ లో బాబర్ ఆజమ్ కు దొరికిపోయాడు. దీంతో హార్దిక్ పాండ్యా గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. 126 పరుగులకు టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్, శివం దుబే కలిసి 5వ వికెట్ కు 26 బంతుల్లో 33 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 150 దాటింది. దాటి ఆడే క్రమంలో ఉస్మాన్ తారిక్ వేసిన 19 ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించిన సూర్య సయీం అయూబ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 159 పరుగులకు భారత్ సగం వికెట్ కోల్పోయింది. 3 4లతో 29 బంతుల్లో 32 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఇక పేసర్ షహీన్ అఫ్రిది వేసిన చివరి ఓవర్లో శివం దుబే ఓ 4, రింకీ సింగ్ ఓ 4 6 బాదారు. దీంతో చివరి ఓవర్లో మొత్తం 16 పరుగులు వచ్చాయి. కానీ 158 స్ట్రైక్ రేట్ తో 3 4 1 6 తో 17 బంతుల్లోని 27 పరుగులు చేసిన శివం దుబే రన్అట్ అయ్యాడు. అలాగే చివరి బంతికే అక్షర్ పటేల్ భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ రూపంలో గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది టీమిండియా. 1 4 1 6 తో 4 బంతుల్లో 11 పరుగులు చేసిన రింకు సింగ్ నాట్అవుట్ కి నిలిచాడు. కాగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఈజీగా 200 స్కోర్ వస్తుందని అనిపించింది. దీనిని బట్టి ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఎంత బాగా బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే మన బ్యాటింగ్ యూనిట్ లో ఏకంగా 3 డక్అవుట్ కావడం గమనం. పాకిస్తాన్ బౌలర్లో సయీం అయూబ్ 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. మోటీ నుంచి చర్చనీయాంశంగా మారిన ఉస్మాన్ తారిక్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అలాగే సల్మాన్ అగా, షహీన్ అఫ్రిది కూడా తల వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 7 బౌలర్లను ఉపయోగిస్తే అందులో ఏకంగా 6 స్పిన్నర్లు కావడం గమనం. వాళ్ళే ఏకంగా 18 ఓవర్లు బౌలింగ్ చేశారు. ఒకే ఒక పేసర్ షహీన్ అఫ్రిదిని ఉపయోగించారు. అతనితో కూడా 2 ఓవర్లు వేయించారు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ను భారత బౌలర్లు వణికించారు. కలిసికట్టుగా చెలరేగిన భారత బౌలర్లు తొలి ఓవర్ నుంచి వికెట్ల మీద వికెట్లు తీశారు. దీంతో ఏ దశలోనూ పాకిస్తాన్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే పవర్ప్లేలో పాకిస్తాన్ పని అయిపోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఫర్హాన్ను డక్అవుట్ చేశాడు హార్దిక్ పాండ్యా. అంతేకాకుండా తొలి ఓవర్ను మేడేన్ చేశాడు. ఇక 2వ ఓవర్లో అయితే బూమ్రా చెలరేగాడు. తొలి బంతిని 6 ఇచ్చినప్పటికీ ఆ ఓవర్లో 2 వికెట్లు తీసి పాక్ను చావుదెబ్బ కొట్టాడు. 6 పరుగులు చేసిన సయీం అయూబ్ను లెగ్ బైస్ లో అవుట్ చేసిన బూమ్రా పాక్ కెప్టెన్ సల్మాన్ అగాను 4 పరుగులకి పెవిలియన్ చేశాడు. మిడాన్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సల్మాన్ అగా. దీంతో 13 పరుగులకి టాప్ 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ కష్టాల్లో పడింది. 5 పరుగులు చేసిన కీలకమైన బ్యాటర్ బాబర్ ఆజంను 5వ ఓవర్లో అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 34 పరుగులకి టాప్ 4 వికెట్లు కోల్పోయిన పాక్ పీకల్లో కష్టాల్లో పడింది. పవర్ ప్లేలో ఆ జట్టు 38 పరుగులు చేసింది. ఇలాంటి సమయంలో షాదాబ్ ఖాన్ సాయంతో పాకిస్తాన్ ఆదుకునే ప్రయత్నం చేశాడు ఉస్మాన్ ఖాన్. వీరిద్దరు కలిసి 5వ వికెట్ కు 5 బంతుల్లో 39 పరుగులు జోడించారు. అయితే మరోసారి చెలరేగిన అక్షర్ పటేల్ ఈ భాగస్వామ్యాన్ని 11వ ఓవర్లో విడిదీశాడు. 6 4 1 6 తో 34 బంతుల్లో 44 పరుగులు చేసిన ఉస్మాన్ ఖాన్ ను పెవిలియన్ చేశాడు. ఉస్మాన్ ఖాన్ స్టంపౌట్ అయ్యాడు. పాక్ బ్యాటర్లో ఉస్మాన్ ఖాన్ తప్ప మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో 73 పరుగులకు పాక్ సగం వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మహమ్మద్ నవాజ్ ను ఆ తర్వాత ఓవర్లోనే కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేశాడు. శివం దుబే మంచి క్యాచ్ అనుకున్నాడు. ఆ తర్వాత 14 పరుగులు చేసిన షాదాబ్ ఖాన్ ను తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పెవిలియన్ చేశాడు. ఇక 16 ఓవర్లో వరుణ్ చక్రవర్తి చెలరేగాడు. వరుస బంతులో 10 పరుగులు చేసిన ఫహీం అష్రఫ్ తో పాటు అబ్రర్ అహ్మద్ ను గోల్డెన్ డక్అవుట్ చేశాడు. చివరిలో షహీన్ అఫ్రిది 23 పరుగులతో పోరాడడంతో పాక్ స్కోర్ 100 దాటింది. నిజానికి 18 ఓవర్లో అఫ్రిది ఇచ్చిన 2 క్యాచ్లను వరుసగా ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ వదిలేశారు. ఇక అదే ఓ చివరి బంతికి ఉస్మాన్ తారిక్ ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ రూపంలో డక్అవుట్ చేశాడు. మొత్తంగా 18 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 114 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్ లో భారత జట్టు పాకిస్తాన్ పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్ల చొప్పున తీశారు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ తల వికెట్ తీశారు. ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.